టేస్టీగా ఎగ్ బిర్యానీ చేశానండి. ఇందులోకి మనము రైతా, ఆనియన్స్, లెమన్తో తింటే చాలా టేస్ట్గా ఉండదండి. ఎలాంటి గ్రేవీ కలుపుకోకున్నా కూడా ఈ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి మసాలాలతో టేస్టీగా చేశాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఎలా చేయాలో. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. దానికి ముందుగా మనం ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వరకు రావాలి. వీటిని ఇప్పుడు మనము జార్లోకి తీసుకుందాం. ఆనియన్స్ తీసిన తర్వాత ఒక 2 టమాటాలు మీడియం సైజువి ఇలా సన్నగా తరుక్కొని సిమ్లోనే మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇలా జార్లో వేసుకోవాలి. తర్వాత టమాటా కూడా వేగిన తర్వాత తీసి జార్లో వేసుకోవాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత కాస్త అల్లము, కాస్త వెల్లుల్లి ఫ్రెష్గా ఉండడానికి ఇప్పుడే వేస్తున్నాను. ఇవి కాస్త వాటర్ పోసుకొని మనము మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఎగ్ బిర్యానీ కోసము కాస్త పెద్ద బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ కారం. ఎగ్స్ బాయిల్ చేశాను, వీటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఇవి నూనెలో కాసేపు ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కాస్త ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. చూడండి, ఎగ్స్ చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు మనము వీటిని తీసేసుకోవాలి. అదే ఆయిల్లో ఇప్పుడు మనము బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, ఇవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇందులోకి కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, 1.5 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. గరం మసాలా నేను ఇందులోనే గ్రేవీ కోసము ఇందులోనే వేస్తున్నాను. మనకు కర్రీ అంతటికి పడుతుంది, గ్రేవీకి అంతా గరం మసాలా పడుతుంది. ఇవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 1.5 గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకున్నాను. ఇవి మంచిగా నానినవి. వీటికి ఇందులోకి మనము కాస్త బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, యాలకులు, దాల్చిన చెక్క, లవంగా, సాజీరా, స్టోన్ ఫ్లవర్, కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనము రైస్ 85% బాయిల్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఆనియన్స్ టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా కలిసేలా చక్కగా కలుపుకొని ఒక 1 మినిట్ కాస్త వాటర్ పోసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై కానివ్వాలి. చూడండి, గ్రేవీ చక్కగా ఉడికింది. దీన్ని మనం ఏం చేయాలంటే కాస్త పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి కాస్త గ్రేవీ పక్కకు తీసుకోవాలి.
ఇదంతా చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని మనము వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. పక్క స్టవ్ పైన మనకు రైస్ 85-90% వరకు బాయిల్ అయింది. దీన్ని మనము ఇందులోకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ వాటర్కి 5 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఈ బియ్యం బాయిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. గిన్నె అంతా రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఇందులోకి వస్తాయి మనకి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఎగ్ బిర్యానీ చేసి చూడండి ఒకసారి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా అప్పటిదప్పుడు పట్టుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న ఈ గ్రేవ్ను ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కాస్త కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా 15 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే ఎగ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు చూద్దామండి బిర్యానీ ఎలా అయిందో. వావ్, చాలా బాగా అయిందండి. ఇందులోకి మనము కుంకుమ పువ్వు కలిపెట్టుకున్న కాస్త వాటర్ వేసేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. రైస్ కూడా మంచి కలర్ వస్తుంది. ఇలా గ్రేవ్ పైన ఎందుకు వేసుకున్నామంటే ఈ గ్రేవ్ కూడా మనకు రైస్ అంతటికి మంచిగా వస్తుందండి. చూడండి ఎంత చక్కగా అయిందో. ఇలా పుల్లలు పుల్లలుగా ఇలా ఉంటుంది రైస్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎగ్ బిర్యానీ. ఇదే ప్రాసెస్ తోటి చాలా టేస్ట్గా ఉంటుందండి. సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.